వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆర్ఏ చిన్నిని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అభినందించారు. పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చిన్నీకి సాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి భరత్ అభినందించారు. దళిత వర్గానికి చెందిన చిన్నీని రాష్ట్ర వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా రాష్ట్ర కమిటీలో తూర్పుగోదావరి జిల్లా నుంచి చోటు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. యువజన విద్యార్థి సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. చిన్ని మాట్లాడుతూ తనకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని అన్నారు. బీసీజేఏసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుబైన సాగర్, వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, సంకిస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న, చవ్వాకుల సుబ్రహ్మణ్యం తదితరులు చిన్నిని అభినందించారు. యువజన విభాగము జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్ఏ చిన్ని దళిత నాయకుడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఏ చిన్నికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఏదైతే పూర్తి స్థాయిగా యువ లోకాన్ని అదేవిధంగా విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, ఇంకా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నిటిని కూడా లేవనెత్తుతూ తన వంతు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తాడని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్ఏ చిన్నికి ఇంకా మరింత భవిష్యత్తు ఉండాలని, మరి పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాకు రాష్ట్ర యువజన విభాగంలో ప్లేస్ కల్పించినటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ మార్గాని భరత్రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మార్గాని నాగేశ్వరరావు గారికి కూడా, ఎందుకంటే మాకు భరత్రామ్ గారి కంటే నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి తెలుసు. నిజంగా ఈరోజు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈరోజు వరకు కష్టపడి మేము మొన్న అన్న ఒకటే అన్నాడు, ఫోన్ చేసి చిన్ని నీకు ఏం కావాలి అమ్మ అంటే, అన్న నేను ఏ స్థాయిలో పనిచేయగలను అది నువ్వు చూసుకుంటే నాకు వదిలేసాబ్బా నేను చూసుకుంటానని ఈరోజు నేను ఊహించిన దానికంటే, నేను అనుకున్న దానికంటే ఈ మెరుగైన నాకు పదవి ఇచ్చి ఎంతో బాధ్యతనిచ్చి ఈ రోజుని ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు, అంత ఆనందంగా ఉంది.